నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. జగన్ భయంతోనే సరికొత్త సనాతన నేత. 17 ఏళ్లు కాదు, ప్రజాభిప్రాయమే ఫైనల్. రామ్మోహన్ నాయుడి క్రేజ్ పాయే. 3 పార్టీలు 17 ఏళ్లు కలిసే ఉంటాం, అధికారం మాదే అని కూటమి నేతలు పదే పదే చెప్తుంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడనే భయం వారిని నీడలా వెంటాడుతున్నట్టుంది. అందుకే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతిని మార్చే వీలు లేకుండా కట్టుదిట్టం చేసేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాజధానిగా అమరావతికి చట్టబద్ధ రక్షణ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లో చట్టం చేసేందుకు కూటమి సర్కార్ పావులు కదుపుతోంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బిల్లును రూపొందిస్తోంది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంట్లో ప్రవేశపెట్టడమే మిగిలి ఉందని కూటమి నేతలు అంటున్నారు. ఒక్కసారి పార్లమెంట్లో రాజధానిగా అమరావతికి రాజముద్ర పడితే ఇక ఎప్పటికీ ఎవరూ మార్చలేరని చెప్తున్నారు. ఈ పని ఎంత త్వరగా జరిగితే రాష్ట్రానికి అంత మంచిది. మరీ ముఖ్యంగా వైసీపీకి రాజకీయంగా ఎంతో ప్రయోజనం. నిజానికి ఈ బిల్లును తీసుకురావడానికి వైఎస్ జగనే ప్రధాన కారణం. వైసీపీ హయాంలో 3 రాజధానులు అంటూ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ముందుకెళ్లారు. 5 ఏళ్లు అదే గొడవ. వైఎస్ జగన్ పాలన అస్తవ్యస్తం అనే ముద్ర వేయడానికి రాజధాని మార్పు ఎపిసోడ్ ప్రతిపక్షాలకు ఎంతో పనికొచ్చింది. అయితే రాజధానికి భూములు ఇచ్చిన వారి దృష్టితో చూస్తే జగన్ ప్రభుత్వం చేసింది ముమ్మాటికి తప్పు. ప్రజలెంతో నమ్మకంతో అపరిమిత అధికారాన్ని జగన్కి ఇచ్చారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తద్వారా ప్రజలకు మంచి చేయడానికి బదులు అర్థం పర్థం లేని రాజధాని మార్పు కోసం దుర్వినియోగం చేశారన్న అభిప్రాయం సొంత పార్టీలోనూ ఉంది. చివరికి ప్రత్యర్థులందరినీ ఏకంగా చేయడానికి, అధికారం నుంచి దిగిపోవడానికి రాజధాని మార్పు ప్రధాన కారణమైంది. కూటమి ప్రభుత్వం రాజధాని విషయంలో ముందడుగు వేయడం అభినందనీయం. పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం ద్వారా వైసీపీకి కూడా మంచిదే. ఎందుకంటే మళ్ళీ జగన్ను గెలిపిస్తే రాజధాని మార్చేస్తాడనే ప్రచారానికి అవకాశం ఉండదు. రాజధాని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందే అవకాశాన్ని చేజేతులా కోల్పోతారు. బహుశా రాజధాని ప్రాంత వాసుల ఒత్తిడి మేరకు కూటమి ప్రభుత్వం చట్టబద్ధతపై ఇష్టంగానే ముందుకెళ్తుండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, పైకి ఎన్ని మాట్లాడుతున్నా 2029లో అధికారం కూటమికే అనే నమ్మకం వారిలో లేదు. ఏమైనా జరగొచ్చనే అనుమానం కూటమి నేతల్లో ఉంది. ఒకవేళ మళ్ళీ జగన్ వచ్చి రాజధానిపై పునరాలోచన చేసే పరిస్థితి రాకూడదనే ఉద్దేశం వారిలో కనిపిస్తోంది. ఎందుకంటే రాజధానిలో వేల కోట్ల విలువ చేసే భూములు ఎవరెవరికి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజధానిలో పెద్ద సంఖ్యలో భూముల్ని కొన్న వాళ్లలో టీడీపీ ముఖ్యులున్నారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడే తప్పుల్ని సరిదిద్దుకోవాలని తపన పడుతున్నారు. ఏమో రేపు జగన్ మళ్ళీ అధికారంలోకి రారనే నమ్మకం ఏముందని ఆఫ్ ది రికార్డ్గా కూటమి నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. జగన్ భయమే లేకపోతే రాజధానికి చట్టబద్ధత ఆలోచనే వచ్చుండేది కాదు. ఇంతకాలం సనాతన ధర్మానికి ప్రతినిధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కడనే చూసే పరిస్థితి. ఎందుకంటే ఆయనే సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఇంకో నాయకుడు తెరపైకి వచ్చారు. ఆయనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. హిందూ మతంపై ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో వ్యవసాయం మానేసి మళ్ళీ రాజకీయాల్లోకి పునరాగమనానికి రెడీ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష. ఈ పోస్టు ద్వారా విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు సంకేతాలు ఇచ్చినట్లయింది. బీజేపీలో చేరే ఉద్దేశంతోనే హిందూ మతంపై కుట్రలు, విచారణ అంటూ ఆ పార్టీ భాష మాట్లాడుతున్నారనే చర్చకు తెరలేచింది. వైసీపీలో ఉన్నప్పటి నుంచి బీజేపీ అగ్రనేతలతో విజయసాయిరెడ్డి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినా ఆ పార్టీపై ఇష్టాన్ని అట్లే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది. వైసీపీ నుంచి 2 సార్లు రాజ్యసభకు విజయసాయిరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారాన్ని కోల్పోవడం, చెప్పుడు మాటలతో వైఎస్ జగన్ తనను దూరం పెట్టారన్న ఆవేదన విజయసాయిరెడ్డిలో ఉంది. ఆ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. వ్యవసాయం చేసుకుంటానన్నారు. వైసీపీని వీడిన తర్వాత ఆయన గురించి పట్టించుకునేవారే లేరు. రాజకీయాలు రుచి మరిగిన విజయసాయిరెడ్డి ఆ రంగానికి దూరంగా ఉండడం అంత సులువు కాదని అంటున్నారు. అకస్మాత్తుగా హిందూ మతం శ్రేయోభిలాషిగా పోస్టు పెట్టడంతో మళ్ళీ ఆయన వార్తలకెక్కారు. ఇదంతా బీజేపీలో చేరే వ్యూహంగా భాగంగానే చేస్తున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనాలోచిత కామెంట్స్ను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ తెలివిగా వాడుకుంటున్నారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ఇట్లే కలిసి ఉండాలని
పవన్ కళ్యాణ్ పదే పదే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని పవన్ పైకి అంటున్న మాట. ఇదే విషయాన్ని అమెరికా పర్యటనలో లోకేష్ కూడా చెప్పారు. గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చకపోవడాన్ని నారా లోకేష్ ఉదాహరించారు. ఆంధ్రప్రదేశ్లో 17 ఏళ్ల పాటు కూటమి సర్కారే కొనసాగితే అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. అయితే 17 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉన్నంత మాత్రాన వారికే ఓట్లు వేయాలని నిబంధన లేదు. అంతిమంగా ప్రజాభిప్రాయమే ఏపీలో అధికారం ఎవరిదో తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కూటమిగా ఏర్పడ్డాయి. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఆవిర్భవించిన ప్రజారాజ్యం, కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగాయి. అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్లు పాలన సాగించారు. కూటమిగా ఏర్పడినప్పటికీ అధికారం దక్కలేదు. దీంతో వాళ్ళంతా మళ్ళీ విడిపోయారు. 2-3 పార్టీలు కలిసి ఉన్నంత మాత్రాన ప్రజలంతా మనవైపే ఉంటారని అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. జాతీయ స్థాయిలో చూద్దాం. బీజేపీ, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి. కాంగ్రెస్తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా కలిసి ఉన్నాయి. అయినప్పటికీ ఇండియా కూటమి బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమవుతూనే ఉంది. సరైన నాయకత్వం ఉంటే ఒంటరిగా పోటీ చేసినా మంచి ఫలితాలని సాధించవచ్చు అనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కూటమి ఇంకా 17 ఏళ్ళు కలిసి ఉంటామనే కామెంట్స్తో వైఎస్ జగన్ రాజకీయంగా ఎంత బలవంతుడో చెప్పకనే చెప్తున్నారు. రాజకీయంగా 3 పార్టీలు కలిసి ఉంటేనే జగన్నే ఎదుర్కోగలమని, లేదంటే ఓటమి తప్పదని అంగీకరించడానికి పవన్ వెనకాడడం లేదు. సీఎం చంద్రబాబు లాంటి వారు పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. లోపల మాత్రం భయం. ప్రభుత్వం వస్తే జీవితాలు మారిపోతాయన్న నమ్మకం కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉంది. అయితే 1.5 పాలనలో వారి కోరికలు ఏ మేరకు నెరవేరాయి, రానున్న 3.5 ఏళ్లలో పొందే లబ్ధిపై నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయామనే అసంతృప్తి బీజం పడితే రాజకీయంగా నష్టం. ఎంతో కొంత ప్రయోజనాలు పొందామన్న సంతృప్తి కూటమి శ్రేణుల్లో కలిగితే రాజకీయంగా ఎంతో ప్రయోజనం. ఏదైనా పాలనపై కూటమి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ అనుకుంటున్నట్టు 17 ఏళ్ళు కలిసి ఉంటే అధికారం కూటమిది కానే కాదు. అంతిమంగా ప్రజాభిప్రాయమే ఫైనల్. కానీ కూటమి శ్రేణుల్లో భవిష్యత్తుపై ధీమా కలిగించడానికి 17 ఏళ్ల జపం చేయడాన్ని తప్పు పట్టలేం. ఎవరి వ్యూహం వారిది. అన్ని వర్గాల ప్రజల మనసుల్ని చొరగొంటున్నామా లేదా అనేది పాలకులు చూసుకోవాలి. ప్రజలతో సంబంధం లేకుండా శాశ్వత అధికారాన్ని కోరుకోవడం అంటే నేల విడిచి సాము చేయడమే. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంతకాలం సంపాదించుకున్న క్రేజ్ అంతా ఒక్క దెబ్బతో పోయింది. ఇండిగో విమాన సర్వీసుల విషయంలో సంబంధిత శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు అట్టర్ ఫ్లాప్ అయ్యారని జాతీయ మీడియా ఏకిపారేస్తోంది. ఈ విషయమై రామ్మోహన్ నాయుడు సమర్థించుకోలేక నానాతంటాలు పడుతున్నారు. కేంద్ర విమానయాన శాఖ ఎంత విలువైందో బహుశా రామ్మోహన్ నాయుడికి ఇప్పుడు తెలిసొచ్చింది. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా 60% విమానాలు ఇండిగో సంస్థవే కావడంతో తీవ్ర సమస్య ఉత్పన్నమైంది. ఎన్నో అత్యవసర పనులపై దేశ విదేశాలకు నిర్ణీత సమయానికి వెళ్లాల్సిన వివిధ ఉన్నత, మధ్యతరగతి వర్గాల ప్రజలు విమానాశ్రయాల్లో ఎక్కడికక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. సమస్య తీవ్రతను గుర్తించడంలోనూ అలాగే పరిష్కరించడంలోనూ రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమైనట్టు జాతీయ మీడియా విమర్శలు గుప్పిస్తోంది. అలాగే వినియోగదారుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదంతా ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచమంతా తెలుస్తోంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కీలక సమయంలో విఫలం కావడం అంతిమంగా మోదీ సర్కార్కు చెడ్డ పేరు తీసుకొచ్చిందనే మాట వినిపిస్తోంది. నిజానికి రామ్మోహన్ నాయుడు రాజకీయాలకు అతీతంగా అందరితోనూ స్నేహంగా ఉంటారనే పేరుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే అధికారంలో ఉన్నప్పటికీ కేడర్కు ఏమీ చేయలేదన్న అసంతృప్తి ఇటీవల కాలంలో ఆయనపై ఉత్తరాంధ్రలో పెరుగుతోంది. హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు ఉండడంతో పాటు మంచి ఉపన్యాసకుడిగా పేరున్న రామ్మోహన్ నాయుడు సమర్థతకు ఇండిగో పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో ఆయన ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా రామ్మోహన్తో పాటు మంత్రి నారా లోకేష్, మరో నాయకుడు దీపక్ రెడ్డి ఎలా ట్రోల్స్కి గురవుతున్నారో అందరికీ తెలిసిందే. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.